ఒకటవది, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు. దాని వివరణ: దుకాణంలో అన్నీ ఉన్నా వాటిని అల్లుడు తినలేని దురదృష్టకర పరిస్థితిలోను, మరియు సరుకులతో సమృద్ధిగా దుకాణం ఉన్నా వాటిని అమ్మే అల్లుడు దురుసుగా మాట్లాడడంతో వ్యాపారం సరిగ్గా సాగదు కదా. ఇలాంటి సమయాలలో ఈ సామెతను వాడతారు. రెండవది, అడవి కాచిన వెన్నెల. వివరణ: చేసిన పని వృధా అయినప్పుడు సరిపడా కృషి చేసినా ఆ ప్రయత్నం నెరవేరని సందర్భాలలో ఈ సామెతను వాడతారు. విలువైనది అవసరం లేని చోట ఉంటే దాని ఉపయోగం ఉండదు కదా. అలానే అడవిలో వెన్నెల కాస్తే నిరుపయోగమవుతుంది. మూడవది, అందని పండ్లకు అర్రులు చాచినట్లు. వివరణ: అందని పండ్ల కోసం అంటే అందుబాటులో లేని, మనకు ఏ విధంగానూ దక్కని వాటి కోసం ఆరాటపడటం, ఒక దానిని సాధించడం అసాధ్యం అని తెలిసి కూడా దానిని కోరుకోవడం, అనవసర ప్రయత్నాలు చేయటం. నాలుగవది, అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు. వివరణ: ఆకలిగా ఉందని అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అని అర్థం. మీకు కావలసింది నోరు తెరిచి అడుగుతూనే అది మీకు అవసరమని తెలుస్తుంది. అది మీకు దక్కుతుంది. మీ అవసరం తీరుతుంది. అందుకే సరైన వారిని సరైనది అడిగి పొందాలి. ఐదవది, అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. వివరణ: ఏదైనా తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవటం మంచి పద్ధతే. కానీ చెబుతున్నారు కదా అని అనవసరమైనవి అడిగి వారిని ఇబ్బంది పెట్టకూడదు. విసిగించి విలువ లేని వారిగా చేయరాదు. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.